ఇక్కడ ఉండి హృదయములో కల వెలుగుచున్నాడు. ఇక్కడ నుండి హృదయములో కల వెలుగుచున్నాడు. కడుపులో బల ఇల్లు కట్టుకొని కాపురమున్నాడు. కడుపులో బల ఇల్లు కట్టుకొని కాపురమున్నాడు. ఘంటానాదం శబ్దములో ఘంటానాదం శంఖములో పలగలగలమన్నాడు. కడుపు లోపల ఇల్లు కట్టుకొని కాపురమున్నాడు. ఘంటారాముని శబ్దములో పలగలగలమన్నాడు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి హృదయము లోపల వెలుగుచున్నాడు. పండరిపురమున ఇటు రాతిపై అంకని ఉన్నాడు. పండరిపురమున ఇటుక రాతిపై పంపరి ఉన్నాడు. పంట వేళనే నాతో వెంటే పలుకున్నాడు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి హృదయములో అలవెలయుచున్నాడు. ఇక్కడ నుండి హృదయము లోపల వెలుగుచున్నాడు. కపట నాటక సూత్రధారి అయి కదలకై ఉన్నాడు. కపట నాటక సూత్రధారి అయి కదలయుచున్నాడు. కవివరక నాభిరామదాసుని కథలే విన్నాడు. కవివరక నాభిరామదాసుని కథలే విన్నాడు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కల వెలయుచున్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కల వెలుగుచున్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కల వెలయుచున్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కల వెలుగుచున్నాడు. మనకి చిన్మయ మిషన్ ప్రారంభమయ్యి 75 సంవత్సరాలు నిండుతుంది. ఆ సందర్భంగా అన్ని చిన్మయ మిషన్ సెంటర్స్ ఈ భగవద్గీత పారాయణలో ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తున్నాం. అలా ఈరోజు మొదలు పెట్టాము. తెనాలి 1000 మంది వచ్చారు. అంత ఎక్కువ ఆడవాళ్ళే వచ్చారు. బాగా జరిగింది పారాయణం. అయితే అక్కడ బాంబే ఆశ్రమం నుండి మనకి వచ్చిన సందేశం ఏంటంటే భగవద్గీత అందరూ అన్ని శ్లోకాలు చదవలేరు, నేర్చుకోలేరు. అందువల్ల పక్కన పెట్టేస్తుంటారు. అలా కాకుండా భగవద్గీత మాకెవరికి తెలియదు అనుకోవడానికి వీలు లేకుండా కనీసం ఈ 5 శ్లోకాలు అంటే భగవద్గీత సారాంశం అంతా ఉండేటటువంటి 5 శ్లోకాలు సూచించారు.
పిల్లలకి, మనవలకి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తే కనీసం 5 నేర్చుకుంటే చాలు. సారాంశం అంతా మనం చదివినట్టు. ఎవరు కూడా మాకు తెలియదు భగవద్గీత అని అనుకోవడానికి అవకాశం ఉంది. 5 శ్లోకాలు వస్తే మాకు తెలుసు భగవద్గీత అన్నట్లు ఉంటుంది అని ఈ 5 శ్లోకాలు మనకు సూచించారు. 5 శ్లోకాల్లో మొదటిది 6వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. దాని అర్థం ఏంటంటే ఉద్ధరేదాత్మనాత్మానం. మనం అంటుంటాం కదా మామూలుగా కూడా ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు నీవు చూసుకో తర్వాత ఇంకోటి అంటుంటాం కదా. అట్లాగే ఇది నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఇంకొకరెవరో వచ్చి నిన్ను పైకి తీస్తారు, నీకు ఏది ఇచ్చేస్తారు, అయితే మీకు చేయబెడతారు, ఏదైపోతుంది. ఇదంతా తప్పు. గురువులు కానీ పెద్దలు కానీ మనకి చెప్పవలసినవన్నీ చెప్తారు, చేయవలసినవన్నీ కూడా నేర్పిస్తారు. చిన్నపిల్లలకి తల్లి 3 ఏళ్ళ పిల్లడికి మెతులుగా అన్నం ఉంటే మింగలేడు కదా. అందుకని ఏం చేస్తారు, కొత్తగా పిసికేసి నోట్లో పెడతారు. నోట్లో పెట్టిన తర్వాత మింగాల్సింది ఎవరు? బాగా కదా. అదే ప్రకారంగా గురువులు కానీ శాస్త్రాలు కానీ మనం ఎలా జీవించాలో ఏం చేయాలో అన్ని చక్కగా నేర్పిస్తారు. ప్రయత్నం చేసి తెలుసుకోవాల్సింది మనమే. అంతే. ఉద్ధరే ఆత్మనాత్మ, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. అలా ఉద్ధరించుకోవడంలో నీ మనసు నీకు సహకరిస్తే, నీ మనసే నీకు స్నేహితుడు, నీ మనసే నీకు బంధువు. ఆ మనసు సహకరించలేదనుకో అదే నీకు శత్రువు. కాబట్టి ఎవరో బయట లేని శత్రువులు మన లోపలే ఉన్నారు. మనసు మనకు సహకరిస్తే ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్లా పెట్టుకోడు, అసలు గమనించదు. అందుచేత మొదటి శత్రువు ఎవరు అంటే మన లోపల ఉన్న మన మనసు. కాబట్టి సాధనకి ఆటంకం కలిగించేది ఏది అంటే మన మనసు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్పే ఆ శ్లోకం ఒకటి. తర్వాత 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భువు మాతే సంగోస్తు కర్మణి. దాని అర్థం ఏమిటంటే కర్మణ్యేవ అధికారతే, నీకు పని చేయటంలోనే హక్కు ఉంది, అంతేగాని మా ఫలేషు కదాచన ఫలితం కోరుకోవడంలో నీకు హక్కే లేదు. ఎందుకంటే కర్మ అంటే మనం చేస్తున్న పని, ఆ పనిలోనే ఫలితం కూడా ఉంది. ఆ పదానికి అర్థమే అది. నువ్వు ఎంత చేస్తావో అంత వచ్చేస్తుంది, రాకుండా మాత్రం ఉండదు. ఎటొచ్చి నువ్వు ఇంత కావాలి నాకు అంత కావాలని కోరుకున్నావు అనుకో, నువ్వు చేసిందే నీకు వస్తుంది. కానీ నువ్వు ఆగంత చేసి పనులంత కోరుకుంటావు, అందుచేత కష్టాల్లో పడతావు, దుఃఖాల్లో పడతావు. ఎందుకంటే నువ్వు కోరుకున్నంత రాదు కదా, అప్పుడు దుఃఖమేగా. అందుకని అసలు కోరుకోకుండా ఉంటే ఎంత వచ్చినా తృప్తిగానే ఉంటావు కదా. కాబట్టి పని చేయటంలోనే నీకు హక్కు ఉంది, కానీ ఫలితాన్ని కోరుకోవడంలో నీకు హక్కు లేదు. కోరుకున్నామంటే అది బంధిస్తుంది, బాధిస్తుంది. అది తెలుసుకో అని దానికి అర్థం. అలాగే ఇంకో శ్లోకం 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. అది అందరికి తెలుసు కదా. నిరంతరము ఎవరైతే భగవంతుని చింతన చేస్తూ, అలా అని పని చేయకుండా ఉండమని కాదు, నీ పని నువ్వు చేసుకో, చేస్తూనే నామస్మరణ కానివ్వు. అలా చేస్తూ ఉంటే
యోగక్షేమం వహామ్యహం. మీ యోగక్షేమాలు అంటే మీ కష్ట నష్టాలని నేను చూసుకుంటాను. మీ కష్టము సుఖము అన్నీ నేను చూసుకుంటాను, బాధ్యత నేను వహిస్తాను అని హామీ ఇచ్చిన శ్లోకం. తర్వాత శ్లోకం 9వ అధ్యాయంలో 27వ శ్లోకం. ఎక్కరోషి యదశ్నాసి యజ్జుఘోషి యదాసీతు ఎత్తపస్యసి కౌంతేయ తత్పురుషో మదర్పణ. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏం తింటూ ఉన్నావో, ఏ హోమం చేస్తున్నావో, ఎవరికి ఏ దానం చేస్తున్నావో, ఏ తపస్సులు చేస్తున్నావో అవన్నీ నాకు అర్పించి చెయ్యి అన్నాడు. అర్పించడం అంటే స్మరణ, కృష్ణార్పణ. ఎవరైనా దానం ఇచ్చినప్పుడు దరిద్ర నారాయణ భవ, నారాయణుడు ఆ రూపంలో వచ్చి స్వీకరిస్తున్నాడు, చేసే అవకాశం నాకు ఇస్తున్నాడు కదా. ఆయన చెయ్యి కిందగా మన చెయ్యి పైగా పెడుతున్నాడు కదా. ఆనాడు బలిచక్రవర్తి అదే అనుకుంటాడు. వామనుడు వచ్చి 3 అడుగుల నేల అడిగినప్పుడు అంతకంటే గొప్పదనం ఏముంది, ఆయన చెయ్యి కిందగా నా చెయ్యి పైగా ఉంటే అవకాశం ఇచ్చాడు. వాళ్ళ గురువు వద్దు, ఇవ్వద్దు, మోసం చేయడానికి వస్తున్నారని వాళ్ళ గురువు చెబితే మోసం చేసినా పర్వాలేదు, ఎందుకంటే నారాయణుడు పుట్టివాడు రూపంలో వచ్చి నా దగ్గర చెయ్యి కింద పెడుతున్నాడంటే అది నాకు ఎంత గొప్ప అవకాశం. అయినా నన్ను ఎందుకు ఆయన అట్టడుపు పడేస్తాడు. నాకు దానం చేసిన వాడు ఎప్పుడు చెడిపోడు కదా. అందుకే ఆయన తీసుకున్నప్పటికీ కూడా ఆయన పాతాళ లోకాన్ని అంతటికీ చక్రవర్తిని చేశాడు, బలి చక్రవర్తిని. అందుచేత ఆ భావనతో మనం చేయాలి. నువ్వు తపస్సు చేసినా, నువ్వు దానం చేసినా, నువ్వు అన్నం తింటున్నప్పుడు బ్రహ్మార్పణ అని చేయడం. పని చేసేటప్పుడు కృష్ణార్పణ అనుకుంటూ పని చేయడం, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం. అలా చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే మనకు రానివ్వడు, మనకు మంచినే రాణిస్తాడు. అలా చేసినప్పుడు ప్రతి పనిలోనూ దోషం ఉంటుంది, దోషం లేని పనే ఉంటుంది. అంచేత ఆ భావనతో చేసినప్పుడు దాని దోషాలనేవి భగవంతుడు తీసేసి మనకి మంచిని చేకూరుస్తాడు. అంతేగాని భగవంతుడికి అర్పించి చేసినంత మూలాన ఫలితం అంతా ఆయన లాగేసుకుంటాడు కాదు. మన ప్రమాదాలు రాకుండా చేస్తాడు. ఎందుకంటే ప్రతి పనిలో దోషం ఉంటుంది. ఎక్కడో చోట ప్రమాదాలు, మంచి పనికి వెళ్తున్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంచేత ఆ భావనతో నీకోసం చేస్తున్నా, నీకోసం వెళ్తున్నా, అందుచేత నీదే భారం అని ఎప్పుడైతే అర్పించామో దాంట్లో ఉండే దోషాలు తొలగిస్తాం. అది దాని తర్వాత శ్లోకం 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, భగవద్గీతలో ఎదుగుపై చెప్పినటువంటి ఆ శ్లోకాలను అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఇక చివరి దశకు వచ్చేటప్పటికి, అంటే సాధనలో పరిపక్వత వస్తుంది. ఆ పరిపక్వత చెందిన దశలో దానం చేయాలి, స్నానం చేయాలి, మడిగట్టుకోవాలి, పూజలు చేయాలి, నివేదన చేయాలి, దీపము దీపాలు అర్పించాలి. ఇవి కూడా ఏమి ఉండవు. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్నీ వదిలిపోతాయి. కేవలం ఆయన స్మరణలోనే ఉంటాడు. అలా అన్నిటినీ పరిత్యజించినప్పుడు నేను అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి, నీలో ఉన్న అన్ని పాపాల దోషాలనేవి తొలగించేస్తాను. మా శుచః, నీవేమి బెంగపెట్టుకోవచ్చు, ఈ భారం మీద నేను వహిస్తాను అని ఇన్ని హామీలు ఇచ్చాడు భగవద్గీతలో భగవంతుడు. మనమేమో అప్పటికప్పుడు వింటాము, అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం, గడుపుతారు. అలా వదిలేకుండా ఇంటి దాకా పట్టుకెళ్ళాలి, అలా నడుచుకోవాలి. ఒకసారి
పూర్వకాలంలో గౌతమి అనే ఆమెకి కుమారుడు ఉన్నాడు. పల్లెటూరులో ఆ బాలుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు ఇట్లాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాడు. అక్కడ అరణ్యంలో కిరాతుడు బాలుడు ఇతనికి స్నేహమయ్యాడు. ఇలా వస్తూ ఉంటే ఒకరోజు కట్టెలు తీసుకొని వస్తున్నప్పుడు తాచుకోము గౌతమి కుమారుడిని కలిసి పడిపోయారు. వీళ్ళిద్దరు ఆడుకుంటూ వస్తున్నప్పుడు అలా జరిగింది. అప్పుడు వెంటనే ఆ కిరాత బాలుడు ఆ పాము వెంటబడి దాన్ని పట్టుకున్నాడు. ఈలోగా వాళ్ళ అమ్మ వెతుక్కుంటూ వస్తున్నారు. పిల్లలు ఇంకా రాలేదు. అక్కడ బాలుడు పడిపోయి చనిపోయి ఉన్నాడు. లబో దిబో అని ఏడుస్తుంది. అప్పుడు పామును పట్టుకొని కిరాత బాలుడు వచ్చాడు. వచ్చి అమ్మ నా స్నేహితుడిని చంపిన నీ కుమారుడిని చంపిన ఈ పామును పట్టుకున్నాను, దీన్ని చంపేస్తాను అని ఆమె అతో గట్టిగా మాట్లాడుతుంటే అప్పుడు వెంటనే ఆమె లేచి ఇదిగో బాబు, ఆ పాముని చంపితే నా కొడుకు బతికొస్తాడా? బతికి రాడు కదా. బతికి వచ్చేటైతే పాముని చాడు. ఎందుకు దాన్ని అనవసరంగా నేను నా కొడుకు నేను ఎంత బాధపడుతున్నానో దానికి అదే బాధ ఉంటుంది. అంటే నన్ను చంపేస్తున్నాడే కాబట్టి నా బాధ ఆ పాముకు పెట్టదు అని అంటే ఆ పిల్లవాడు లేదు, నా స్నేహితుడిని చంపిన ఈ పాము నేను వదిలిపెట్టున్నాను, బాధను పెట్టుకున్నాను. అప్పుడు అన్నది నాయన ఇదంతా యమధర్మరాజుని అడగాలి, ఎవడి బాధ్యత ఇది, పాముది కాదు అని అంటుంది. అనేటప్పటికీ అప్పుడు వెంటనే అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి అమ్మ ఇది నాది కాదు బాధ్యత, నేను కావాలని ఏం చేయలేదు, ఇది కాలుడి ధర్మం, ఇది కాలుడు చేసిన పని. అంటే ఎవరికి ఎంత కాలం ఇవ్వాలో అంత కాలాన్ని శాసించేవాడు కాలుడని ఒక దేవత ఉంటాడు అని అనేటప్పటికీ అప్పుడు కాలుడు ప్రత్యక్షమయ్యి అయ్యా అది ఈ బాలుడు చనిపోవడానికి కారణం ఆ పాము కాదు, యమధర్మరాజు కాదు, నేను కూడా కాదు, అంటే కాలుని కూడా కాదు. మరి ఎవరు కారణం అని అంటే ఎవరు చేసిన కర్మలే వాళ్ళకి కారణం. ఈ సమయంలోనే చనిపోవాలి, ఇంకొంతకాలంలో చనిపోవాలి అనేది అదంతా కూడా వాళ్ళు చేసుకున్న కర్మలే దానికి కారణం, ఎవరు కారణం కాదు అని అంటారు. అనేటప్పటికీ అప్పుడు ఇదేంటి ఒక్కొక్కరు విచిత్రంగా చెప్తున్నారు ఈ దేవతలందరూ అనుకొని మొత్తానికి ఆ పామును వదిలిపెట్టేశాడు. మరైతే కర్మలే కారణమైనప్పుడు అతడేమో చిన్న వయసులో ఉన్నాడు. చిన్న వయసులోనే చనిపోవటానికి అంతగా అతను చేసినటువంటి కర్మలు ఏమిటి అని అంటే పెద్దల్ని నిందించడం కావచ్చు, ఎగతాళి చేయడం కావచ్చు, గురువుల్ని సాధువుల్ని అవమానించడం కావచ్చు, అనుమానించడం కావచ్చు. నిజమైనటువంటి వాళ్ళు ఏవి తప్పులు చేయరు, వేషాలు వేసుకొని వస్తుంటారు చూడండి, సాధువుల వేషం. వాళ్ళు చేసే తప్పులకి నిజమైన వాళ్ళు కూడా బాధపడాల్సి ఉంటుంది సాధారణ. అందుచేత అందరినీ తప్పు పట్టకూడదు కదా, ఉండొచ్చు ఎక్కడో ఉంటారు మంచివాళ్ళు. అలా చేసిన నిందలు కారణం, స్త్రీల్ని నిందించడం ఒక కారణం, వృద్ధుల్ని నిందించడం, వాళ్ళని అనాథల్ని చేయటం, ఇవన్నీ కారణం అవుతాయి. అకాల మరణాలకి ఇవన్నీ కూడా కారణం. అందుచేత దాన్ని దోషాన్ని తొలగించాలంటే మనకి పెద్దలు సూచించినటువంటి సులభమైనటువంటి ఉపాయం, ఒక మార్గం, భక్తి మార్గం ఏమిటది అంటే నామజపం. ఆ నామజపం అనేది ఈ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగానే మన ఆశ్రమంలో కోటకొండ ఆశ్రమంలో 1 సంవత్సరం పాటు నిర్వర్తించాలని మాఘమాసంలో మాఘ పౌర్ణమికి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు నుండి మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చి మాఘ పౌర్ణమి వరకు 365 రోజులు రాత్రి పగలు సప్తాహ
వేస్తున్నారు కదా, అట్లాగే అలాగే మనం రాజపాలెం నుండి కూడా వచ్చి మీరు వారం రోజులు వచ్చి అక్కడే ఉండి నామజపం చేయాలి. ఇంకా మీకు తెలిసిన చుట్టురేపులా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి. రోజుకి 5-6 గ్రూపులు అవసరం అవుతాయి. నైట్ చేసేవాళ్ళు, పగలు చేసేవాళ్ళు, అలా జప యజ్ఞం తలపెట్టాము. దానికి స్ఫూర్తి కూడా అంటే ఆ సంకల్పం వచ్చింది, సెలవుకి వచ్చింది చేయాలి అని. నేను వెంటనే ఒప్పుకోలేదు సంవత్సరం పాటు అంటే. నేను మాటికి వచ్చి అడుగుతున్నాడు, నాకు అందరూ పరిచయం కాదు, అలా చేద్దాము అని. తర్వాత పెద్దలందరూ కూడా కొంతమంది ఏమో అనుమానం వ్యక్తం చేశారు, సంవత్సరం పాటు అవుతుందా, మధ్యలో ఆగిపోతుందేమో అని. అంటే కొంతమంది పెద్దలు ఆగదు, ఎందుకు ఆగుతుంది దైవగారు, ఎప్పుడైనా ఆగినప్పుడు నాకు చెప్పండి, నేను పంపిస్తా అన్నాడు. ఎవరంటే గొల్లేపల్లి సత్యనారాయణ గారు. ఆగదు, ఆయన ఎప్పుడు దైవకార్యాల్లో ఉంటారు కదా. అలా కొంతమంది స్ఫూర్తినిచ్చారు, అందుచేత అది తలపెట్టారు. మీ అందరి సహకారం ఉండాలి. అలాగే పల్లెల్లో సంప్రదించి గ్రూపులు కూడా వచ్చేటట్టుగా చూడాలి. అదే నేను చెప్పాను కదా, ఆ దోషాలన్నీ తొలగాలి అంటే సులభమైన ఉపాయం నామజపములు. కలియుగంలో భగవంతుడు మనకు ప్రసాదించింది. మనం ఋషుల్లాగా సంవత్సరాలు పుట్టలు పెరిగిపోయేలాగా మనం తపస్సులు చేయలేం, కనీసం నామజపం కదా. అది తలపెట్టిన వారు, చేద్దాం అనేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు అందరూ ఉన్నారు కదా. అందుచేత మీరందరూ కూడా పూనుకుంటే అయిపోతుంది సంవత్సరం. హరి ఓం. పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండి హృదయములో వెలవెలయుచున్నాడు, ఇక్కడ ఉండి హృదయములో వెలవెలయుచున్నాడు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి హృదయములో వెలవెలయుచున్నాడు, ఇక్కడ నుండి హృదయములో వెలుగుచున్నాడు. కడుపు లోపల ఇల్లు కట్టుకొని కాపురమున్నాడు, ఇల్లు కట్టుకొని కాపురమున్నాడు. ఘంటానాదం శబ్దములో పలకలగలమన్నాడు, ఘంటానాదం శంఖంలో పలగలగలమన్నాడు. లోపల ఇల్లు కట్టుకొని కాపురమున్నాడు, కడుపు లోపల ఇల్లు కట్టుకొని కాపురమున్నాడు. ఘంటానాదం శబ్దములో పలకలగలమన్నాడు, ఘంటారాముని శబ్దములో పలగలగలమన్నాడు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి హృదయములో వెలవెలయుచున్నాడు, ఇక్కడ ఉండి హృదయము లోపల వెలుగుచున్నాడు. పండరిపురమున ఇటుక రాతిపై పలుకక ఉన్నాడు, పండరిపురమున ఇటుక రాతిపై అంకని ఉన్నాడు. బంధమేల రానాతో ఎంటే పలుకుచున్నాడు, పండరిపురమున ఇటుక రాతిపై పలుకకయున్నాడు, పండరిపురమున ఇటుక రాతిపై పంపరి ఉన్నాడు. బంధమేల రానాతో ఎంటే పలుకుచున్నాడు, పంట వేళనే నాతో వెంటే పలుకున్నాడు. అక్కడ ఉండే పాండు
కర్ణాటక సూత్రధారి అయి కదలికి ఉన్నాడు. కవివరకనాభిరామదాసు నీ కథలే విన్నాడు. కవివరకనాభిరామదాసు నీ కథలే విన్నాడు. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కలవెలయుచున్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కలవెలయుచున్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కలవెలయుచున్నాడు. ఇక్కడ ఉండి హృదయములో కలవెలయుచున్నాడు. మనకి చిన్మయ మిషన్ ప్రారంభమయ్యి 75 సంవత్సరాలు నిండుతుంది. ఆ సందర్భంగా అన్ని చిన్మయ మిషన్ సెంటర్స్ ఈ భగవద్గీత పారాయణలో ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తున్నారు. అలా ఈరోజు మొదలు పెట్టాము. తెనాలిలో 1000 మంది వచ్చారు. అంత ఎక్కువ ఆడవాళ్ళే వచ్చి బాగా జరిగింది పారాయణం. అయితే అక్కడ బాంబే ఆశ్రమం నుండి మనకి వచ్చిన సందేశం ఏంటంటే భగవద్గీత అందరూ అన్ని శ్లోకాలు చదవలేరు, నేర్చుకోలేరు. అందువల్ల పక్కన పెట్టేస్తుంటారు. అలా కాకుండా భగవద్గీత మాకెవరికి తెలియదు అనుకోవడానికి వీలు లేకుండా కనీసం ఈ 5 శ్లోకాలు అంటే భగవద్గీత సారాంశం అంతా ఉండేటటువంటి 5 శ్లోకాలు సూచించారు. ఈ పిల్లలకి, మనవలకి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తే కనీసం 5 నేర్చుకుంటే చాలు. సారాంశం అంతా మనం చదివినట్టు. ఎవరు కూడా మాకు తెలియదు భగవద్గీత అని అనుకోవడానికి అవకాశం ఉంది. 5 శ్లోకాలు వస్తే మాకు తెలుసు భగవద్గీత అన్నట్లు ఉంటుంది అని ఈ 5 శ్లోకాలు మనకు సూచించారు. 5 శ్లోకాల్లో మొదటిది 6వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మ. దాని అర్థం ఏంటంటే ఉద్ధరేదాత్మనాత్మానం. మనం అంటుంటాం కదా మామూలుగా కూడా ఎవరైనా ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు నువ్వు చూసుకో తర్వాత ఇంకోటి అంటుంటాం కదా. అట్లాగే ఇది నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఇంకొకరెవరో వచ్చి నిన్ను పైకి తీస్తారు, నీకు ఏది ఇచ్చేస్తారు, అయితే మీకు చేయబెడతారు, ఏది అయిపోతుంది. ఇదంతా తప్పు. గురువులు కానీ పెద్దలు కానీ మనకి చెప్పవలసినవన్నీ చెప్తారు, చేయవలసినవన్నీ కూడా నేర్పిస్తారు. చిన్నపిల్లలకి తల్లి 3 ఏళ్ళ పిల్లడికి మెతుకులుగా అన్నం ఉంటే మింగలేడు కదా. అందుకని ఏం చేస్తారు, కొత్తగా పిసికేసి నోట్లో పెడతారు. నోట్లో పెట్టిన తర్వాత మింగాల్సింది ఎవరు? బాగా మింగాలి కదా. అదే ప్రకారంగా గురువులు కానీ శాస్త్రాలు కానీ మనం ఎలా జీవించాలో ఏం చేయాలో అన్ని చక్కగా నేర్పిస్తారు. ప్రయత్నం చేసి తెలుసుకోవాల్సింది మనమే. అంతే. ఉద్ధరే ఆత్మనాత్మ, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. అలా ఉద్ధరించుకోవడంలో నీ మనసు నీకు సహకరిస్తే నీ మనస్సే నీకు స్నేహితుడు, నీ మనస్సే నీకు బంధువు. ఆ మనసు సహకరించలేదనుకో అదే నీకు శత్రువు. కాబట్టి ఎవరో బయట లేని శత్రువులు మన లోపలే ఉన్నారు. మనసు మనకు సహకరిస్తే ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్లా పెట్టుకోడు, అసలు గమనించదు. అందుచేత మొదటి శత్రువు ఎవరు అంటే మన లోపల ఉన్న మన మనస్సు. కాబట్టి సాధనకి ఆటంకం కలిగించేది ఏది అంటే మన మనస్సు.
నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్పే ఆ శ్లోకం ఒకటి. తర్వాత 2వ అధ్యాయంలో 47వ శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భువు మాతే సంగోస్తు కర్మణి. దాని అర్థం ఏమిటంటే కర్మణియేవ అధికారగతే, నీకు పని చేయటంలోనే హక్కు ఉంది, అంతేగాని మా ఫలేషు కదాచన ఫలితం కోరుకోవడంలో నీకు హక్కే లేదు. ఎందుకంటే కర్మ అంటే మనం చేస్తున్న పని, ఆ పనిలోనే ఫలితం కూడా ఉంది. ఆ పదానికి అర్థమే అది. నువ్వు ఎంత చేస్తావో అంత వచ్చేస్తుంది, రాకుండా మాత్రం ఉండదు. ఎటొచ్చి నువ్వు ఇంత కావాలి నాకు అంత కావాలని కోరుకున్నావు అనుకో, నువ్వు చేసిందే నీకు వస్తుంది, కానీ నువ్వు ఆవగింజంత చేసి పనులంత కోరుకుంటావు, అంచేది కష్టాల్లో పడతావు, దుఃఖాల్లో పడతావు. ఎందుకంటే నువ్వు కోరుకున్నంత రాదు కదా, అప్పుడు దుఃఖమేగా. అందుకని అసలు కోరుకోకుండా ఉంటే ఎంత వచ్చినా తృప్తిగానే ఉంటావు కదా. కాబట్టి పని చేయటంలోనే నీకు హక్కు ఉంది, కానీ ఫలితాన్ని కోరుకోవడంలో నీకు హక్కు లేదు. కోరుకున్నామంటే అది బంధిస్తుంది, బాధిస్తుంది, అది తెలుసుకో అని దానికి అర్థం. అలాగే ఇంకో శ్లోకం 9వ అధ్యాయంలో 22వ శ్లోకం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. అది అందరికి తెలుసు కదా. నిరంతరము ఎవరైతే భగవంతుని చింతన చేస్తూ, అలా అని పని చేయకుండా ఉండమని కాదు, నీ పని నువ్వు చేసుకో, చేస్తూనే నామస్మరణ కానివ్వు. అలా చేస్తూ ఉంటే యోగక్షేమం వహామ్యహ, మీ యోగక్షేమాలంటే మీ కష్ట నష్టాలని నేను చూసుకుంటాను. మీ కష్టము సుఖము అన్నీ నేను చూసుకుంటాను, బాధ్యత నేను వహిస్తాను అని హామీ ఇచ్చిన శ్లోకం. తర్వాత శ్లోకం 9వ అధ్యాయంలో 27వ శ్లోకం, ఎక్కరోషి యదశ్నాసి యజ్జుఘోషి యదాసీతు ఎత్తపస్యసి కౌంతేయ తత్పురుషో మదర్పణ. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏం తింటూ ఉన్నావో, ఏ హోమం చేస్తున్నావో, ఎవరికి ఏ దానం చేస్తున్నావో, ఏ తపస్సులు చేస్తున్నావో అవన్నీ నాకు అర్పించి చెయ్యి అన్నాడు. అర్పించడం అంటే స్మరణ, కృష్ణార్పణ. ఎవరైనా దానం ఇచ్చినప్పుడు దరిద్ర నారాయణ భవ, నారాయణుడు ఆ రూపంలో వచ్చి స్వీకరిస్తున్నాడు, చేసే అవకాశం నాకు ఇస్తున్నాడు కదా. ఆయన చెయ్యి కిందగా మన చెయ్యి పైగా పెడుతున్నాడు కదా. ఆనాడు బలిచక్రవర్తి అదే అనుకుంటున్నాడు, వామనుడు వచ్చి 3 అడుగుల నేల అడిగినప్పుడు అంతకంటే గొప్పదని మేముంది, ఆయన చెయ్యి కిందగా నా చెయ్యి పైగా ఉంటే అవకాశం ఇచ్చాడు. వాళ్ళ గురువు వద్దు ఇవ్వద్దు, మోసం చేయడానికి వస్తున్నారు అని వాళ్ళ గురువు చెబితే మోసం చేసినా పర్వాలేదు, ఎందుకంటే నారాయణుడు పుట్టివాడు రూపంలో వచ్చి నా దగ్గర చెయ్యి కింద పెడుతున్నాడంటే అది నాకు ఎంత గొప్ప అవకాశం. అయినా నన్ను ఎందుకు ఆయన అట్టడుపు పడేస్తాడు. నాకు దానం చేసిన వాడు ఎప్పుడు చెడిపోడు కదా. అందుకే ఆయన తీసుకున్నప్పటికీ కూడా ఆయన పాతాళ లోకాన్ని అంతటికీ చక్రవర్తిని చేశాడు, బలి చక్రవర్తిని. అందుచేత ఆ భావనతో మనం చేయాలి. నువ్వు తపస్సు చేసినా, నువ్వు దానం చేసినా, నువ్వు అన్నం తింటున్నప్పుడు బ్రహ్మార్పణం అని చేయడం. పని చేసేటప్పుడు కృష్ణార్పణ అనుకుంటూ పని చేయడం, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం. అలా చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే మనకు రానివ్వడు, మనకు మంచినే రాణిస్తాడు. అలా చేసినప్పుడు ప్రతి పనిలోనూ దోషం ఉంటుంది, దోషం లేని పనే ఉంటుంది. అంచేత ఆ భావనతో చేసినప్పుడు దాని దోషాలనేవి భగవంతుడు తీసేసి మనకి మంచిని చేకూరుస్తాడు. అంతేగాని భగవంతుడు అర్పించి చేసినంత మూలాన
ఆయన లాగేసుకుంటాడు, అది కాదు. మన ప్రమాదాలు రాకుండా చేస్తాడు. ఎందుకంటే ప్రతి పనిలో దోషం ఉంటుంది. ఎక్కడో చోట ప్రమాదాలు, మంచి పనికి వెళ్తున్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చేత ఆ భావనతో నీకోసం చేస్తున్నా, నీకోసం వెళ్తున్నా, అందుచేత నీదే భారం అని ఎప్పుడైతే అర్పించామో దాంట్లో ఉండే దోషాలు తొలగిస్తాం. అది దాని తర్వాత శ్లోకం 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, భగవద్గీతలో ఎందుకుపై చెప్పినటువంటి ఆ శ్లోకాలను అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఇక చివరికి చివరి దశకు వచ్చేటప్పటికి, అంటే సాధనలో పరిపక్వత వస్తుంది. ఆ పరిపక్వత చెందిన దశలో దానం చేయాలి, స్నానం చేయాలి, మడిగట్టుకోవాలి, పూజలు చేయాలి, నివేదన చేయాలి, దీపము దూపు దీపాలు అర్పించాలి. ఇవి కూడా ఏమి ఉండవు. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్నీ వదిలిపోతాయి. కేవలం ఆయన స్మరణలోనే ఉంటాడు. అలా అన్నిటినీ పరిత్యజించినప్పుడు నేను అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి, నీలో ఉన్న అన్ని పాపాల దోషాలు అనేవి తొలగించేస్తాను. మా శుచః, నేనేమి బెంగ పెట్టుకోవచ్చు, ఈ భారం మీద నేను ఇస్తాను అని ఎన్ని హామీలు ఇచ్చాడు భగవద్గీతలో భగవంతుడు. మనమేమో అప్పటికప్పుడు వింటాము, అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది గడుపుతారు. అలా వదిలేయకుండా ఇంటి దాకా పట్టుకెళ్ళాలి, అలా నడుచుకోవాలి. ఒకసారి పూర్వకాలంలో గౌతమి అనే ఆమెకి కుమారుడు ఉన్నాడు. పల్లెటూరులో ఆ బాలుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు ఇట్లాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాడు. అక్కడ అరణ్యంలో కిరాతుడు బాలుడు ఇతనికి స్నేహం అయ్యాడు. ఇలా వస్తూ ఉంటే ఒకరోజు కట్టెలు తీసుకొని వస్తున్నప్పుడు తాచుకోము గౌతమి కుమారుడిని ఖర్చు పడిపోయారు. వీళ్ళిద్దరు ఆడుకుంటూ వస్తున్నప్పుడు అలా జరిగింది. అప్పుడు వెంటనే ఆ కిరాత బాలుడు ఆ పాము వెంటబడి దాన్ని పట్టుకున్నాడు. ఈలోగా వాళ్ళ అమ్మ వెతుక్కుంటూ వస్తున్నారు, పిల్లలు ఇంకా రాలేదు. అక్కడ బాలుడు పడిపోయి చనిపోయి ఉన్నాడు. లబోదిబో అని ఏడుస్తుంది. అప్పుడు పామును పట్టుకొని కిరాత బాలుడు వచ్చాడు. వచ్చి అమ్మ, నా స్నేహితుడిని చంపిన నీ కుమారుడిని చంపిన ఈ పామును పట్టుకున్నాను, దీన్ని చంపేస్తాను అని ఆమె అతో గట్టిగా మాట్లాడుతుంటే అప్పుడు వెంటనే ఆమె లేచి, ఇదిగో బాబు, ఆ పామును చంపితే నా కొడుకు బతికొస్తాడా? బతికి రాడు కదా. బతికి వచ్చేటైతే పామును చావు, ఎందుకు దాన్ని అనవసరంగా నేను నా కొడుకు నేను ఎంత బాధపడుతున్నానో దానికి అదే బాధ ఉంటుంది. అంటే నన్ను చంపేస్తున్నాడే కాబట్టి నా బాధ ఆ పాముకు పెట్టదు అని అంటే ఆ పిల్లవాడు లేదు, నా స్నేహితుడిని చంపిన ఈ పాము నేను వదిలిపెట్టున్నాను, బాధను పెట్టుకున్నాను. అప్పుడు అన్నది, నాయన ఇదంతా యమధర్మరాజుని అడగాలి, ఎవడి బాధ్యత ఇది, పాముది కాదు అని అంటుంది. అనేటప్పటికీ అప్పుడు వెంటనే అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, అమ్మ ఇది నాది కాదు బాధ్యత, నేను కావాలని ఏం చేయలేదు, ఇది కాలుడి ధర్మం, ఇది కాలుడు చేసిన పని. అంటే ఎవరికి ఎంత కాలం ఇవ్వాలో అంత కాలాన్ని శాసించేవాడు కాలుడని ఒక దేవత ఉంటాడు అని అనేటప్పటికీ అప్పుడు కాలుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, అయ్యా అది ఈ బాలుడు చనిపోవడానికి కారణం ఆ పాము కాదు, యమధర్మరాజు కాదు, నేను కూడా కాదు, అంటే కాలుని కూడా కాదు. మరి ఎవరు కారణం అని అంటే ఎవరు చేసిన కర్మలే వాళ్ళకి కారణం. ఈ
సమయంలోనే చనిపోవాలి, ఇంకొంతకాలంలో చనిపోవాలి అనేది అదంతా కూడా వాళ్ళు చేసుకున్న కర్మలే దానికి కారణం, ఎవరు కారణం కాదు అని అంటారు. అనేటప్పటికీ అప్పుడు ఇదేంటి ఒక్కొక్కరు విచిత్రంగా చెప్తున్నారు ఈ దేవతలందరూ అనుకొని మొత్తానికి ఆ పామును వదిలిపెట్టేశాడు. మరైతే కర్మలే కారణమైనప్పుడు అతడేమో చిన్న వయసులో ఉన్నాడు. చిన్న వయసులోనే చనిపోవటానికి అంతగా అతను చేసినటువంటి కర్మలు ఏమిటి అని అంటే పెద్దల్ని నిందించడం కావచ్చు, ఎగతాళి చేయడం కావచ్చు, గురువుల్ని సాధువుల్ని అవమానించడం కావచ్చు, అనుమానించడం కావచ్చు. నిజమైనటువంటి వాళ్ళు ఏ తప్పులు చేయరు. వేషాలు వేసుకొని వస్తుంటారు చూడండి, సాధువులు వేషం. వాళ్ళు చేసే తప్పులకి నిజమైన వాళ్ళు కూడా బాధపడాల్సి ఉంటుంది సాధారణ. అందుచేత అందరినీ తప్పు పట్టకూడదు కదా, ఉండొచ్చు ఎక్కడో ఉంటారు మంచివాళ్ళు. అలా చేసిన నిందలు కారణం, స్త్రీల్ని నిందించడం ఒక కారణం, వృద్ధుల్ని నిందించడం, వాళ్ళని అనాథల్ని చేయటం, ఇవన్నీ కారణం అవుతాయి. అకాల మరణాలకి ఇవన్నీ కూడా కారణం. అందుచేత దాన్ని దోషాన్ని తొలగించాలంటే మనకి పెద్దలు సూచించినటువంటి సులభమైనటువంటి ఉపాయం, ఒక మార్గం, భక్తి మార్గం ఏమిటది అంటే నామజపం. ఆ నామజపం అనేది ఈ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగానే మన ఆశ్రమంలో, కోటకొండ ఆశ్రమంలో 1 సంవత్సరం పాటు నిర్వర్తించాలని మాఘమాసంలో మాఘ పౌర్ణమికి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు నుండి మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చే మాఘ పౌర్ణమి వరకు 365 రోజులు రాత్రి పగలు సప్తాహాలు చేసుకున్నారు కదా. అలాగే మనం రాజపాలెం నుండి కూడా వచ్చి మీరు వారం రోజులు వచ్చి అక్కడే ఉండి నామజపం చేయాలి. ఇంకా మీకు తెలిసిన చుట్టురేపులా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి. రోజుకి 5-6 గ్రూపులు అవసరం అవుతాయి. నైట్ చేసేవాళ్ళు, పగలు చేసేవాళ్ళు. అలా జప యజ్ఞం తలపెట్టాము. దానికి స్ఫూర్తి కూడా అంటే అది సంకల్పం వచ్చింది, శరత్ వచ్చింది చేయాలి అని. నేను వెంటనే ఒప్పుకోలేదు సంవత్సరం పాటు. అంటే నేను మాటికి వచ్చి అడుగుతున్నాడు, నాకు అందరూ పరిచయం కాదు, అలా చేద్దాం అని. తర్వాత పెద్దలందరూ కూడా కొంతమంది ఏమో అనుమానం వ్యక్తం చేశారు, సంవత్సరం పాటు అవుతుందా, మధ్యలో ఆగిపోతుందేమో అని. అంటే కొంతమంది పెద్దలు ఆగదు, ఎందుకు ఆగుతుంది దైవగారు, ఎప్పుడైనా ఆగినప్పుడు నాకు చెప్పండి, నేను పంపిస్తాను. ఎవరంటే గొల్లేపల్లి సత్యనారాయణ గారు. ఆగదు, ఆయన ఎప్పుడు దైవకార్యాల్లో ఉంటారు కదా. అలా కొంతమంది స్ఫూర్తినిచ్చారు. అందుచేత అది తలపెట్టారు. మీ అందరి సహకారం ఉండాలి. అలాగే పల్లెల్లో సంప్రదించి గ్రూపులు కూడా వచ్చేటట్టుగా చూడాలి. అదే నేను చెప్పాను కదా, ఆ దోషాలన్నీ తొలగాలి అంటే సులభమైన ఉపాయం నామజపులే. కలియుగంలో భగవంతుడు మనకు ప్రసాదించింది. మనం ఋషుల్లాగా సంవత్సరాలు పుట్టలు పెరిగిపోయేలాగా మనం తపస్సులు చేయలేం. కనీసం నామజపం కదా, అది తలపెట్టిన వారు, చేద్దాం అనేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు అందరూ ఉన్నారు కదా. అందుచేత మీరందరూ కూడా పూనుకుంటే అయిపోతుంది సంవత్సరం. హరి ఓం.